ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఆచంట మండలం పెద్దమల్ల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ 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 మాచేన అమ్మవారి గుడి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మనం ఇంకా ఇంటిలోకి వెళ్ళిపోయి మన యొక్క అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బాయ్స్. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో అంటే టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడదామని మనం వచ్చేసరికి పెద్దమల్ల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ 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 మాచన అమ్మవారి గుడి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. అమ్మవారు వచ్చేసరికి స్వయంభూగా వెలిచారనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం పూజారి గారిని అడగడం అయితే జరిగింది. వీడియో తీసుకుంటామని ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటామని. దానికన్నా ముందు మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటాం కన్నా ముందు అమ్మవారి యొక్క స్థల పదాన్ని మనం ఒక్కసారి గుడి మొత్తం తిరిగి చూసి, అలాగే గుడి యొక్క స్థల పురాణం శిలాఫలకం దగ్గరికి వెళ్ళి గుడి యొక్క స్థల పురాణం చదివి అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందాం. మేమే దర్శనం చేసుకోవడం కాకుండా మీకు కూడా దర్శనం చేయిస్తాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి గుడి యొక్క ప్రధాన పూజారి దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. ఆయన మాటల్లోనే అమ్మవారి గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమల్లం గ్రామం. ఈ అమ్మవారు సుమారు వెలిసి సుమారు 400 సంవత్సరాలు పైబడి ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి ఈ పెద్దమల్లం గ్రామం ఆడపడుచు అయితే చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భక్తురాలి. ఈ లక్ష్మీదేవి భక్తురాలు అంటే లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నాడు భక్తులు అన్నమాట. అయితే మనసులో ఏమనుకుంటే జరిగాను. తర్వాత పెళ్ళైన తర్వాత ఒక భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో శిష్యులతో పనిచేస్తున్నాడు. గురువు గారు ఏం చేయాలి, కాశీ వెళ్తున్నాను ఆయన నీ గురించి అతను చూసురావాలో నాకు కూడా నువ్వు రావాలని చెప్పేసి మా భర్తను కోరుకున్నాను. భర్త ఏమో కాశీ వెళ్దాం అని చెప్పేసి ఆయన ఎంతో పడితే భర్త ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పి భర్తని చెప్పి భార్యతో చెప్పి కాశీ వెళ్తామని జ్ఞాపకం అని చెప్పి ఆయన కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళేటప్పటికి ఇప్పుడు నెలగర్భి అంటాం. నెలగర్భి భర్త చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే పూర్వభాగం 3వ నెల కానీ 4వ నెల గంటకు మొత్తం నిగరవచ్చు కాపు చెప్పుకోరు కదంట. అలాగే నెలగర్భం నిగరమైంది, పాప పుట్టింది. భర్త ఎప్పుడో 3 సంవత్సరాల కాశీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన పాప ఎవరు ఏంటంటే మన భర్త మనం పుట్టినామని చెప్పింది. చెప్పినా కూడా భర్త నమ్మలేదంట. ఇదే నెల్లంటే ఆడి మనిషి కదా పాపం భార్యను అనుభవించి ఆ రోజు కానీ భర్త భార్య మాట పెరుగుతుందండి. అలా కొన్ని రోజులు ఊళ్ళో గ్రామస్తులందరూ వచ్చి ఊళ్ళో ఈ భర్తలకు భర్త భార్యను అనుభవించి ఆ రోజు కానీ భర్త భార్య మాట భర్త విని ఇదే నా భార్య గురించి గొప్పగా మారుతున్నా భార్య కొనడానికి వీలేదు, అది పుట్టింటి తీసుకుని తెప్పించేద్దాం అని చెప్పేసి పెదమానం గ్రామ పుట్టింటి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఊరుకోని మన దగ్గరికి వచ్చిన కూలి ఇప్పుడు మాట్లాడాలి అని చెప్పి అవును ఇక్కడ నిర్బంధం చేయడం ఏది ఊరు పక్కన ఊరు పరిమాణం వచ్చిన దాకా. అయితే ఇదేంటంటే ఎవరైతే చెప్పిన మాట నన్ను ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు ఈ మాటలు పుట్టిన దేవేంద్ర సరే నేను కొన్న మళ్ళీ చెప్తాను పాపం సంక్రాంతి ఈ పూజ పైన వచ్చి ఇక్కడ పొదల పక్క వచ్చి అమ్మ పూజ మాత్రం ఏ పాపం నా భర్త దాన్ని ఇలా నిలుతున్నాడు ఈయన సరే బదిలిపెట్టని గర్భం చేసుకుని పైన ఆకాశం భూమి ఖాళీ ఎందుకుందో మీరు వెళ్తే పాప సైతంగా భూగర్భం కింద దిగిపోయేవాళ్ళు. దీపం పైన శిక్షణ ఆగిపోయినాడు. భర్త ఇల్లు ఇంకా రావట్లేదు అని ఇల్లు చూడలేదు శబ్దాలు పడితే ఒకసారి చూసేద్దామని చెప్పి వచ్చినప్పుడు శిక్షణ కనిపిస్తున్నారు. ఇదేంటి ఇలా దీపం అని చెప్పి గౌరవం జుట్టుపడి బాగుంటుండే ఆ జుట్టు ఇల్లుగా చేతికి వచ్చింది కానీ భూగర్భం తెలుగుతే శిలాకిరంగా మారిపోతుందో భర్తకు భయం వేసా ఇంటిలో చింపేసా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు కళ్ళలో కనిపించి మనుషులు వాలి ఈ పలానా అడుగులో పలానా విధంగా మార్చిన దేవతకి విషయం చెప్తే గ్రామస్తులు వచ్చి పూజ చేసుకుని జరుగుతుందండి. అక్కడ మనసులో ఎవరి మనసులో ఏమనుకుంటా జరుగుతుంటే వచ్చి ఏముంటో జరుగుతాం. అలా రోజుకోయిన ఊళ్ళో గ్రామస్తులు అమ్మవారు చాలా సత్యమైన దేవత మన ఇక్కడికి వచ్చి మనం ఏమనుకుంటాం జరుగుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి పూజించాలంటే మనం ఊరికి దూరం అయిపోయి అంత అడివిజన్ అవుతాయి అని చేత విగ్రహం తీసుకున్నాం. ధర్మవరం గ్రామం గుర్తుపట్టుకుందని చెప్పి ఆ విగ్రహం చుట్టూ మడుతూ అవుతాం తీద్దామని. అయితే అర్థంలో తక్కువ ఉంది మట్టి వస్తుంది తప్ప కింద దీపోతుంది. అలా బాగా ఏర్పడుతుంది. అప్పుడు అమ్మవారు ఇంకో మనుషులు పోవాలి. అమ్మో మీరు ఎంత ఎక్కువ ఉన్నా కూడా మీకు శిరస్సులాగా కనిపిస్తాం తప్ప మీకు పూర్తిగా కనిపించడం. మీరు అందుకే కాదు మాత్రం మీకు కనిపించడం నన్ను విగ్రహం ఉండాలంటే అప్పటి నుంచి కూడా 3 అడుగుల లోపల ఉండదు అమ్మవారి విగ్రహం. తల్లి కూతురు అనమాట. ఈ ఎంత గుడి కట్టినా కూడా పైన తాటేసారు. అడుగు వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. అమ్మవారికి ఎంత కాబట్టి గుడికి ఏర్పాటు చేస్తాం. ఇంకా అట్లాగే తాటే కూతురు ఏర్పాటు చేయాలి.
అప్పుడు తాడేపల్లి చేస్తే పైన ఉన్న ఆకు కింద పడిపోయాను. పక్కన పూర్తిగా ముట్టారు. మొత్తం పూర్తిగా తాడే వర్షం పడకుండా మొత్తం తాటే గుడిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మళ్ళీ మానబుద్ధి గుడి దగ్గర పైన ఉన్న మెడకొప్పిన ఆకు 4 కింద వెళ్ళిపోయాను. చుట్టూ రౌండ్ ఆకులు ఇదే నెల పడిపోయి మళ్ళీ వేసుకోండి. మళ్ళీ వేసినా మళ్ళీ పడిపోతాయి. ఇదే నెల పడిపోతుంది చెప్తే అప్పుడు అమ్మవారితో మనసులో వాడి నైన్కి ఎన్ని సార్లు వేసినా ఆకు ఉన్నది గడితో పైన మూసేసి ఉన్నదో దానికి వెలుతురుగా ఉండాలి. దాని అప్పుడు వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. అది ఇప్పుడే అంత గుడి కట్టినా కూడా తాకేసేయడమే తప్ప ఇతర శిఖరాలు ఏమి ఉంటాయి కోరిక అనమాట. అందుకే వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. మైండ్ పొద్దున్నప్పుడు ఆ కిరణాలు అమ్మవారి కిరణాలు పడాలన్నమాట. తల్లి కూతురు ఈ అమ్మవారి వెలిసిన భర్త వెలిగి దింపేది వెలిగి కొన్నాక చెట్లే కొలిసాను. అవి దింపేస్తే ఆ చెట్లను కూడా పూర్వం పెద్ద చెట్లు చెత్త అయిపోగా ఆ పెద్ద చెట్టు ఏరుని బట్టి ఆ పెద్ద చెట్లు ఏరుని బట్టి ఆ చెట్టు తప్ప మొలిసిందన్నమాట. చెట్టు ఆ పేరు లేని చెట్టు పక్షం అంటారు. ప్రతి చెట్టుకి పేరు ఉండదు తప్ప ఆ చెట్టుకి పేరు లేదు. ఆ చెట్టుకి పేరు లేని చెట్టే బలపడింది. దానికి ఎందులో ఇత్తనాలు ఉంటాయి. ఉన్నా కూడా ఎక్కడ మొక్కలు అలా ములిసిపోవడం అయితే మనకి ఎన్ని తోటలు అయిపోయింది. అది పేరు లేని చెట్టు పేరు లేని చెట్టు కదా పిలవబడుతుంది. అయితే ప్రతి ఆదివారం కూడా ప్రతి నలుమానం కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారికి ఇక్కడ నైవేద్యాలు పెట్టుకుంటాం, కుంభ పూజలు చేసుకోవడం జరుగుతున్నారు. అలాగే కార్తీక మాసం అసలు నెల కూడా ఖాళీలో మాగిలో భారీ జనం వస్తారు. ప్రతి రోజు కూడా జనం వస్తూ ఉంటారు. మనకి నవరాత్రుల్లో కూడా ప్రతి 10 రోజులు కూడా నవరాత్రులు కూడా ఎంత వైభవం జరుగుతుంది. గోదావరి తెప్పమోత్సవం కూడా జరుగుతుంది. ఆలయ పూజారి గారు చెప్పినటువంటి ఆ పేరు లేని చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పేరు లేని చెట్టును కూడా దర్శనం చేసుకొద్దాం పదండి ఫ్రెండ్స్. ప్రధాన పూజారి గారు చెప్పినటువంటి పేరు లేని చెట్టు ఇదే ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసేయండి, అలాగే దర్శనం కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. మీరు బాగా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.